మహావతార నరసింహ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే డిస్కషన్. అంతలా అందరినీ ఆకట్టుకుంది ఈ మూవీ. స్టార్ కాస్టింగ్, భారీ సెట్స్, ఎక్కువ ప్రమోషన్స్ అలాంటివి ఏం లేకుండా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద తుఫాన్లా దూసుకుపోతోంది. సూపర్ మౌత్ టాక్తో ఓ రేంజ్లో సందడి చేస్తోంది. యానిమేషన్ మూవీగా వచ్చిన మహావతార నరసింహ ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ వసూళ్లు రాబట్టిన తొలి యానిమేషన్ చిత్రంగా నిలిచింది. రిలీజ్ అయి దాదాపుగా 2 వారాలు పూర్తవుతున్న బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు ఎక్కువ స్పీడ్లో దూసుకుపోతోందనే చెప్పాలి. రెండవ శనివారం 18 కోట్లు వసూలు చేసిన మహావతార నరసింహ ఆదివారం రోజు 30 కోట్లు రాబట్టింది. అది నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ఇటీవలి కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిందని మేకర్స్ వెల్లడించారు. దాదాపు 105 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ సినిమా విజయం సాధించడంపై నెటిజన్లు ఓ రేంజ్లో పోస్టులు పెడుతున్నారు. మూవీకి సంబంధించిన వీడియోస్ తెగ పోస్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరో విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థియేటర్స్ పిల్లలు పెద్దలతో ఫుల్ అవుతున్నాయని, సంక్రాంతి సీజన్లా అనిపిస్తోందని నెటిజన్లైతే కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజుల్లో చాలా అరుదుగా అలా కనిపిస్తుందని అంటున్నారు. ఇక సరైన కంటెంట్ వచ్చినప్పుడు సినిమాలు చూడటానికి కుటుంబ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టమైందని నెటిజన్లు చెబుతున్నారు. అందుకే ఓటీటీ ప్లాట్ఫామ్ల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని చిత్ర నిర్మాతలు అనడం ఇప్పటికైనా మానేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. బదులుగా స్ఫూర్తిదాయకమైన కంటెంట్ గురించి ఆలోచించాలని అంటున్నారు. ప్రేక్షకుల నాడిని పట్టుకుని సరైన సినిమాలు తీయడం చాలా ముఖ్యమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా కథ తెలిసినదేనని, కానీ దర్శకుడు అశ్విన్ కుమార్ పిల్లలు టీనేజర్లకు గట్టిగా ఆకట్టుకునే విధంగా తీశారని చెబుతున్నారు. మహావతార్ నరసింహ మొదట ప్రహ్లాద కథలో అతిథి పాత్రలో కనిపిస్తారని, ఎక్కువ పోరాటం లేకుండా హిరణ్యకశిపుని చంపడానికి క్లైమాక్స్లో మాత్రమే కనిపిస్తాడని చెబుతున్నారు. కొన్నిసార్లు కొంచెం అతిశయోక్తి అయినప్పటికీ కొన్ని నిజంగా ఆకట్టుకునే క్షణాలున్నాయని అంటున్నారు. ఇక సినిమా అంతటా సంభాషణలు బలంగా సముచితంగా ఉన్నాయని చెబుతున్నారు. దైవిక తీవ్రతతో భావోద్వేగపరంగా నిండిన క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తాయని అంటున్నారు. మస్ట్ వాచబుల్ మూవీ అంటూ కొనియాడుతున్నారు నెటిజన్లు. ఇక హోంబలే ఫిలిం సమర్పణలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించిన ఈ సినిమా జూలై 25న పాన్ ఇండియా మూవీగా విడుదలై ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతుండడంతో నిర్మాతలు స్క్రీనింగ్ సంఖ్యను కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆదివారంతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇంతవరకు వరల్డ్ వైడ్గా 105 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసిందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద కథనే యానిమేషన్ మూవీగా తెరకెక్కించిన దర్శకుడు అశ్విని కుమార్ మంచి సక్సెస్ను అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చే యానిమేషన్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇది ఉండడంతో పాటు మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో నరసింహస్వామి అవతారాన్ని, హిరణ్యకశిపుడి వధను రోమాంచితంగా అశ్విని కుమార్ టీం తెరపై ప్రజెంట్ చేసింది. ఇది పేరుకు యానిమేషన్ మూవీని అయినా అందులో పాత్రల హావభావాలకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు. హిరణ్యకశిపుడిని, హిరణ్యాక్షకులను ఎంత క్రూరంగా చూపించారో భక్త ప్రహ్లాదను, విష్ణుమూర్తిని అంతే సున్నితంగా చూపించారు. దాంతో ఆబాల గోపాలం ఈ సినిమాను ఇష్టపడుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలోనూ తెలుగులో ఈ సినిమాను పంపిణీ చేసిన అల్లు అరవింద్ ఇది నరసింహుడు ఇచ్చిన విజయం అన్నారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఈ సినిమా గొప్పగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక కుటుంబ సమేతంగా థియేటర్లకు రావడం తగ్గిపోయిన ఈ రోజుల్లో మహావతార నరసింహను ఫ్యామిలీస్తో ఆడియన్స్ చూడడం గొప్ప విషయమే. ఈ మూవీ మరికొన్ని రోజులకే 500 కోట్ల క్లబ్లో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదన్న టాక్ నడుస్తోంది.